భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఇవి పవిత్ర గ్రంథాలే కావచ్చు, పవిత్ర గ్రంథాలే. కానీ మతపరంగా అనుకొని వాటిని అభ్యాసం చేసేటటువంటి, పఠనం చేసేటటువంటి తనను నిర్లక్ష్యం చేస్తే వాటి పవిత్రత కుప్పకూలిపోతుంది. కనుక కావాల్సింది తనను సంస్కరింపచేసుకోవటం. మనిషి ఈ బ్రహ్మాండమైన సృష్టి అనుకుంటున్నాడే, అది ఎంత విశాలమో, దానికంటే అత్యంతము చాలా విశాలమైనది తనకు తన స్వరూపం, తన స్వరూపాన్ని గుర్తించడం. మనిషి అంత విశాలమైనటువంటి వాడు, లోతైనటువంటి వాడు. తను ఈ సృష్టికి మొత్తానికి గ్రావిటీ, ఆకర్షణ స్వరూపం. అవన్నీ కూడా తనకు ఆకర్షణ. అంటే తాను తన తెలివిలో కృషి చేయగలిగినటువంటి వాడు. ఆ తెలివి తెలుసుకోవాలి. ఆ తెలివి తెలుసుకోకుండా బయట ప్రవర్తించి ఘనతలు చెప్పటం ఘనత కాదు. ఆ గ్రంథాలకి పవిత్రత తాను ఇవ్వలేడు. కనుక ఏం చేయాలంటే, ముందు బళ్ళల్లో, కాలేజీల్లో కూడా సెల్ఫ్ స్టడీ, తనను అభ్యసించే విద్య అని ఒక సబ్జెక్ట్ని కంపల్సరీ సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలి. ఆ తర్వాత పెద్దవాళ్ళకి ఆ సంస్కారాన్ని అందించేటట్టుగా ప్రభుత్వం కృషి చేయాలి. ఇప్పుడు అట్లా చేయటం లేదు. వాళ్ళని ఏదో లౌకికంగా ఆశపెట్టి మభ్యపెట్టేటట్టుగా చేస్తున్నది ప్రభుత్వం. దీనివల్ల ఏమవుతుంది, మనుషులు ఆత్మవంచన చేసుకున్న వాళ్ళు అవుతారు. వాళ్ళ ఆత్మవంచనకు ప్రభుత్వం కారకం అవుతున్నది. బాధపడద్దు, తప్పుగా ఎంచకూడదు. ప్రభుత్వం తన బాధ్యతను గుర్తించాలి. గుర్తించి వాళ్లకు తెలివి ఎట్లా, తన యొక్క గొప్పతనం ఎటువంటిదో తెలియచెప్పాలి. తెలియచెప్పడానికి మంచి ఉపాయాలు ఉన్నాయి. తెలియకుండా ప్రభుత్వము ప్రభు లక్షణం కాదు. ప్రభుత్వం అంటే పరమాత్మ యొక్క లక్షణం అని అర్థం. ప్రభుత్వం ఇది నిలబెట్టుకోవాలి. భారతదేశంగా ఉండాలి. ఇది ఇప్పుడు పాశ్చాత్యంగా అయోమయంలో కొట్టుకుంటోంది. ప్రజలు అయోమయంలో కొట్టుకుంటున్నారు.